చూడు ఏం చేస్తున్నారు వీళ్ళు. మేము క్రైస్తవులు అని చెప్తూ కూడా క్రీస్తును కనపరచలేకపోతున్నారు. యేసుక్రీస్తులాగా జీవించవలసిన నీ బిడ్డలు అలా జీవించకుండా ఎలా గౌరవిస్తున్నారో చూడు. సహోదరులు జాగ్రత్త. అలాంటి స్థితిలో నువ్వు నేను మనం ఎప్పుడు ఉండడానికి వీల్లేదు. ఆ మాట యేసయ్యను చూస్తూ వాళ్ళు అంటూ ఉంటే యేసయ్య తన శిష్యులను చూసి ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను. రెండో మాట ఏంటి తెలుసా? ఎంతకాలం మిమ్మలను సహిస్తాను నేను. ఏమిటిది? ఇదేనా నా నామానికి మీరు తీసుకొచ్చే ఘనత? నలుగురి మధ్య నన్ను అవమానపరుస్తున్నారే, నలుగురి మధ్య నన్ను హేళన చేస్తున్నారే, ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తాను? కనీసం నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నాతో పాటు ఉంటున్నారని ఇంకెత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళందరి మధ్య నా పరువు తీసేస్తున్నారు. సహోదరులు యేసయ్య పరువు తీయడానికి వీల్లేదు.